ఆరోగ్య అభిమానులకు నమస్తే. నేను ఎల్ వెంకన్న, ఆక్యుప్రెషర్, నేచురోపతి అండ్ కైరో థెరపిస్ట్. వయసుతో నిమిత్తం లేకుండా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మోకాల సమస్య గురించి మనం తెలుసుకుందాం. ఈ మోకాల సమస్య అనేది వయసు పెరగడం, ఆ ఎముకలో ఉండేటువంటి కార్టిలేజ్ అనేటువంటి కణజాలం అరిగిపోవడం, దానివల్ల జాయింట్లలో సాపిక కదలిక లేకపోవడం వల్ల ఈ మోకాల నొప్పులు వస్తున్నాయి. అదేవిధంగా ఆర్థరైటిస్ వల్ల, విటమిన్ డి లోపం, కాల్షియం లోపం, యూరిక్ యాసిడ్ పెరగడం తదితర కారణాల వల్ల మోకాల సమస్యలు వస్తున్నాయి. ఇలా మోకాల నొప్పులతో బాధపడుతూ సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం వచ్చవాయిలో తన సమస్యను పరిష్కరించుకున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన అనుభవాన్ని మనం ఇప్పుడు విందాం. మాది వచ్చవాయి గ్రామం అండి, వచ్చవాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా. నా పేరు అబ్బూరి వెంకటేశ్వర్లు. నాకు మోకాల నొప్పులు బాగా వస్తున్నాయి. శాలాలు బట్టి మెట్లు ఎక్కడం, దిగటానికైనా కాళ్ళు మడతలకు రాపోవటం, నడవలేకపోవటం, నడిచేటప్పుడు అటు ఇటు కింద పడపోవటం, ఈ రకంగా ఉండేది. కాలు బ్యాలెన్స్ నిలవపడి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏదో ఒక ఆదరణ పట్టుకుని దిగేవాడిని బలవంతంగా. అలాంటిది పచ్చవాయి గ్రామంలో ప్రకృతి వైద్యశాలలో చూయించుకున్నానండి. చూయించుకున్న తర్వాత డాక్టర్ గారు చూసి కొన్ని వైద్యాలు చేశారు, కొన్ని ఆసనాలు చెప్పారు, కొన్ని జ్యూసులు తాగడం నేర్పారు. ఆ రకంగా చేసుకుంటూ వచ్చిన తర్వాత కరెక్ట్గా నాకు 15 రోజులండి. వాటికి ఈ 15 రోజులలో కాలు మడతకు వస్తుంది, మంచిగా వజ్రాసనం వేసుకొని కూర్చోగలుగుతున్నాను, భాష పెట్టుకొని కూర్చోగలుగుతున్నాను. అంతకుముందు కింద కూర్చోవాలంటేనే భయపడేవాడిని.